వెల్కమ్ టు ఏ న్యూస్. మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొత్త సత్తయ్య ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు ఉపాధ్యక్షురాలుగా టి మంజుల, ప్రధాన కార్యదర్శిగా అవునూరి సత్తయ్య, కోశాధికారిగా ఏ శ్రీనివాస్, లైబ్రరీ సెక్రటరీగా శివరామకృష్ణ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా గాజుల రమణారెడ్డి, లేడీ రిప్రజెంటేటివ్గా పల్లె రజని, కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్, సుమలత, లక్ష్మీ ప్రసన్న, ఎస్ మలేష్, ప్రదీప్ చంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి ఏ వీరయ్య, అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి డి రామ్మోహన్ రెడ్డి, సెకండ్ అడిషనల్ జేఎంఎఫ్సి కె నిరోషా, ఎక్సైజ్ స్పెషల్ జేఎంఎఫ్సి బి కృష్ణతేజ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో, ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని, హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్ననలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను మంచిర్యాల బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో, ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని, హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్ననలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. శ్రీనివాస్ అను నేను మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ కోశాధికారిగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో, ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని, హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్నలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. జై హింద్. శ్రీరామకృష్ణ సుధమనాడు నేను మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ గ్రంథాలయ కార్యదర్శిగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో, ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని, హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్నలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తున్నానని నా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. టి మంజులనాను నేను మంచిర్యాల బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో, ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని, హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరూ మన్నలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. జి మాధవి అను నేను మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో, ప్రేమతో మరియు స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని, హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్ననలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో, ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మరియు జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని, హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్ననలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనా నేను నా విధులను శ్రద్ధతో, ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని, హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్ననలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. శ్రీకాంత్ అను నేను మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో, ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని మరియు హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్ననలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను.
సోమప్రదీప్ చంద్రాను నేను మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని హక్కులని కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్ననలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తారని నా ఆత్మసాక్షిగా మరియు నా ఇష్టదైవమైన వెంకటేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కన్నాను నేను మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్ననలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. గాజుల రమణయ్య అలియాస్ రమణారెడ్డి అని నేను మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సంస్కృతి లీడర్గా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో ప్రేమతో మరియు నా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మీ అందరి మన్ననలను పొందుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మ. పల్లె రజని అను నేను మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధిగా ఎన్నికైన నేను నా విధులను శ్రద్ధతో మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల అందరి గౌరవాన్ని హక్కులను కాపాడుతూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఈరోజు 2026-27 సంవత్సరానికి బార్ అసోసియేషన్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు కార్యదర్శులు తర్వాత మిగతా సంఘం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు చెప్పిన విషయాలు ఇప్పుడు తొందరలో లిఫ్ట్ అనేది మేము కూడా ఒక్కోసారి లిఫ్ట్ లేకుండా వెళ్తున్నాము. తర్వాత మా ఏడీ గారు కూడా 2 ఫ్లోర్లు ఎక్కాల్సి వస్తుంది. నేనంటే ఒక ఫ్లోర్ అంటే ఎక్కుతాం, వారికి ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఈ ఒక వితిన్ 1 వీక్లో పిలిచి దానికి సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం. ఆ తర్వాత మన దగ్గర ప్లేస్ అనేది లేదు, చాలా తక్కువగా ఉంది. ఉన్నంతలోనే మీరు ఇన్ని రోజులు ఓర్చుకున్నారు, ఇంకో కొన్ని రోజులు ఓర్చుకుంటే మనకు బ్రహ్మాండమైన కొత్త బిల్డింగ్ వస్తుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పుడు మనకు ఒకటి కింద ఒకటి క్లినిక్ కూడా ఏర్పాటు చేయమని హైకోర్టు వారు అడిగినారు. మనం కింద సెల్లార్లో అది ఐడెంటిఫై చేసి పంపినాము. ఆ తర్వాత మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. పీపీల గారి కోసం అంటే ఆ కింద ఒకటి ఇచ్చినారు. ఆ తర్వాత మన పీపీ గారు అక్కడ అడిగితే అక్కడ ఇస్తే అక్కడ పెట్టినాక మీరు ఇక్కడ ఇబ్బంది అవుతుందని అన్నారట. తర్వాత మళ్ళీ అది సరే, ఇప్పుడు ఎవరికి ఒక ఏదైనా ప్రొవైడ్ చేస్తే ఒకరికి ఇబ్బంది అని కాకుండా మీరు కొంచెం ఈ సంవత్సరం ఓర్చుకుంటే తర్వాత పీపీలకు జీపీలకు తర్వాత అడ్వకేట్లకు ఉమెన్ అడ్వకేట్లకు తర్వాత బార్కు సపరేట్ రూములు పెద్ద మనకి ఇంత పెద్ద కాన్ఫరెన్స్ హాల్ కూడా వచ్చేస్తుంది. మీరందరూ కూడా మనం కొత్త బిల్డింగ్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు మీరు ఏం సమస్యలు ఉన్నా కానీ మేము అందరం కలిసి పరిష్కరించుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ అది మనం ఇట్లా మాట్లాడుకుంటూనే తెలుస్తుంది. మనకు మా దృష్టికి తీసుకొస్తే అందరం కలిసి సీనియర్లు ఉన్నారు అందరినీ కలుపుకొని ప్రతి విషయంలో కూడా మనం అందరము కలిసి మెలిసి ముందుకు పోదామని మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. ఓకే, ఈరోజు మంచి రోజు. ఎందుకంటే ఈరోజు బార్ ఎలక్షన్లో ఇది 10 టైమ్స్ గెలిచడం అంటే చాలా గొప్పమైన విషయం ఇది. సో ఇదే స్పిరిట్తో కూడా మీరు ఇంకా మంచి ఎందుకంటే బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయాలని చెప్పి ప్రీవియస్ జగన్ ఆధ్వర్యంలో కూడా మనం సక్సెస్ఫుల్గా ఒక ప్రోగ్రామ్ మనకు ఎన్నో రోజుల సంబంధించిన కళ కూడా నెరవేరింది. ఎందుకంటే పర్మనెంట్ కోర్టు కాంప్లెక్స్ వస్తుంది మనకు. సో ఇప్పుడు కూడా మీరంతా ఆధ్వర్యంలో కూడా అంటే వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎలా నడుస్తుందో కూడా మీరంతా వెళ్ళి ఒకసారి పరిశీలిస్తే దాని గురించి ఏమైనా కన్స్ట్రక్షన్లో ఏమైనా లోపాలు ఉన్నా కూడా కానీ మీరంతా ఒక టీం ఉండాలి.
ఆ టీంతో పాటు వెళ్ళిన తర్వాత కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది వర్క్. ఎందుకంటే ఈ వర్కే ఇంపార్టెంట్ వర్క్. కాబట్టి మీరంతా కలిసి మన టీం మీ యొక్క మొత్తం సభ్యులంతా తర్వాత సీనియర్ కౌన్సిలర్ కూడా మీరంతా వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ కూడా పరిశీలి చేయాలి. అదేవిధంగా లిఫ్ట్ ప్రాబ్లం కూడా రెట్యూరీ నేను తెలిసిన విషయమే. ఓకే, మన సార్ దాని గురించి క్లారిఫై చేస్తాడు. సో మీకందరికీ ఇంకా ఈ యొక్క బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ ఇంకా మంచిగా మెయింటైన్ చేయాలని చెప్పి అంటే జనరల్లీ ఎప్పటివరకు కూడా ఎలాంటి మాకు ప్రాబ్లమ్స్ ఏం రావడం లేదు కూడా ఏ అడ్వకేట్స్ కూడా కానీ గత 1.5 year నుంచి మేము చూస్తున్నాం. కాబట్టి వీ నెవర్ రిసీవ్డ్ ఎనీ కంప్లైంట్ కూడా కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు, మాకు ఎలాంటి ఏమీ లేవు, మేము హ్యాపీగా పని చేసుకుంటున్నాం. సో ఇదే కంటిన్యూగా మీకు కూడా ఇప్పుడు వచ్చే ఇప్పుడు మీ టీం కూడా అదే కంటిన్యూ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. చేసిన సీనియర్ న్యాయవాదులందరికీ విజయం అందరికీ ఉత్సాహాన్ని ఇస్తుంది, అది తెలిసిన విషయమే. ఈ విజయోత్సవంలో అందరూ పాల్పంచుకోవడం చాలా అభినందించదగ్గ విషయము. ఇదే యూనిట్తో మీకున్న సమస్యలు ఇప్పుడు చెప్పినట్టుగానే యూనిటీతో ఏకంగా సాధిస్తే సాధించుకోగలుగుతారు. కాకపోతే ఇంతకుమున్నట్టు ఒకే రోజు బాయ్కాటు, ఒకరోజు ఒక అడ్వకేట్ ఒక పిటిషన్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు అడ్జర్మెంట్ కావాలన్నప్పుడు ఇంకోలాగా ఇలా చేసుకోవడం వలన డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వలన మనస్పర్ధలు పెరుగుతాయి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మీరే ఒక తీర్మానం చేసుకొని ఒక తాటి మీద ఆలోచించుకుంటే అందరికీ ఆఫీసర్లకి ప్రొసీడ్ అవ్వడానికి కరెక్ట్గా ఉంటుంది, న్యాయవాదులు కానీ లేకపోతే పార్టీస్ కానీ సరైన అర్జెంట్ ఇవ్వడానికి కానీ లేకపోతే సరిగ్గా ప్రొసీడ్ అవ్వడానికి కానీ వీలుంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో స్పెసిఫిక్గా చాలా ఇప్పటికీ నా కోర్టులో కూడా ఒక 2-3 సంఘటనలు జరిగినాయి. అది పునరావృతం కాకుండా మీరే ఒక తీర్మానం తీసుకొని చేసుకుంటానని ఆశిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ Congratulations to all the elected members, and also I congratulate the foregone members with the presidency of Jagan Garu, and they have done a lot of efforts. కొత్త సత్తయ్య గారు కూడా ఇప్పుడు అలానే ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మంచిర్యాల బార్ అసోసియేషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మన కాండక్ట్, మన ఎథిక్స్ విల్ డిఫైన్ అస్. మేమైనా బార్ అయినా బెంచ్ అయినా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ like to be fearless in standing for justice, and humble while learning, and compassionate to the parties and also to your colleague advocates. Thank you. Bar Association members అందరికీ కంగ్రాచులేషన్స్ సార్, అండ్ ఆల్సో ప్రీవియస్ బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద సర్వీస్ యూ డన్ ఫర్ ది అసోసియేషన్స్. ఏదైతే పర్మనెంట్ బిల్డింగ్ సమస్య ఫౌండేషన్ పడి అది పరిష్కారం అయింది, కానీ మిగతా సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఈ కోర్టు కాంప్లెక్స్లో లిఫ్ట్ దాదాపు ఏ రోజు కూడా పనిచేయదు సార్. ఆ ఓనర్ అడిగితే మాకు బిల్స్ వస్తలేవు అని ఆయన అంటాడు. సెకండ్ దర్శనాలకు పోవాలంటే మాత్రం అక్కడికి పోయినాక మాటలు రావు మాకు, ఇక్కడికి వెళ్ళిపోతే అట్లాంటి ప్రాబ్లం ఉన్నాయి సార్. దాన్ని ఏ విధంగానైనా చేసి అమలు, అది చిన్న సమస్యనే కానీ పెద్ద ఎఫెక్ట్ ఉన్నాయి సార్. దాంతో అందరికీ పండే దాన్ని వీలైనంత తొందరగా వీళ్ళు హౌస్ కీపింగ్ వాళ్ళు దాదాపు 20 మంది 30 మంది ఉన్నారు సార్. వాళ్ళు క్యాట్ వాక్ చేసినట్టు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కానీ ఏమీ చేయట్లేదు. దయచేసి వాళ్ళను అందరికీ ఒకరిని తీసి లిఫ్ట్ బాయ్గా మనం అపాయింట్ చేసినట్టయితే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయింది సార్. జిల్లా కోర్టులో అడ్వకేట్లకు బార్ అసోసియేషన్ హాల్ లేదు సార్. ఉన్నదాన్ని సరిపోతలేదు అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళు ఇచ్చినాం సార్. కానీ కింద ఒక ఫ్లోర్ మొత్తం కిరాయి తీసుకున్నా కూడా మళ్ళీ మాకు బార్ అసోసియేషన్ హాల్ అరేంజ్ చేస్తలేదు సార్. ఎందుకంటే ఇద్దరు జూనియర్లు కానీ సీనియర్లు కానీ కోర్టు హాల్లో సార్ ఈ కొట్టు పోవాలా ఆ కొట్టు పోవాలా అని చెప్పి అని అంటే అక్కడ అటెండర్ సైలెన్స్ అని అంటాడు. అది మా బాధ మాకు ఉన్నట్టయితే సార్ అదేదన్నా ముచ్చట్లు అక్కడ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది సార్.